నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని. నేను మిమ్మల్ని అడుగుతాను, తల్లి గర్భములో నుండి నేను దిగంబరిగా వచ్చాను అన్నాడు. దిగంబరినై తిరిగి అక్కడికి వెళ్ళేదని అన్నాడు. అంటే ఏ తల్లి గర్భం గురించి చెబుతున్నాడు? తిరిగి మనందరం చచ్చిపోయాక వెళ్ళిపోయేది ఎక్కడికి? భూమిలోకే కదా. అంటే భూమికి యోబు భక్తుడు ఏమని పేరు పెట్టాడు? తల్లి గర్భము అని పేరు పెట్టాడు. ఏమండి, నన్ను విచిత్రముగా ఎక్కడ నిర్మించావన్నాడు 139వ కీర్తనలో. దేవుడు ఆయన్ని ఎక్కడ తయారు చేశాడో చూడ, 15వ వచనం, నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు. అవునండి, ఈయన తల్లి గర్భములో నిర్మించబడ్డాడా? భూమి యొక్క అగాధ స్థలములో నిర్మించబడ్డాడా? అంటే మనము సగమేమో అమ్మ కడుపులో తయారయ్యాము, సగమేమో భూమి కడుపులో తయారయ్యాము. మన ఆత్మను తయారు చేసే ఒక కార్ఖానా లోపల ఎక్కడో ఉంది. మన శరీరమేమో అమ్మ కడుపులో తయారవుతుంది, మన ఆత్మేమో పాతాళ గర్భములో ఆత్మల కార్ఖానా, ఆత్మల ఫ్యాక్టరీ అని ఒక స్థలం ఉంది. అక్కడ దేవుడు తయారు చేస్తాడు. ఈ ఆత్మ ఏ శరీరంలోకి వెళ్ళాలన్నది ఆయన డిసైడ్ చేస్తాడు అన్నమాట. 4 నెలలు అయిన తర్వాతనే మూమెంట్ స్టార్ట్ అవుతాయి బిడ్డకి బాడీలో. అప్పుడు ఆత్మ ప్రవేశిస్తుంది. అందుకే మిస్క్యారీ 4 నెలల లోపు జరిగితే నథింగ్, వాళ్ళు ఒక వ్యక్తి కాదు. ఆఫ్టర్ 4 months జరిగారంటే ఆ బిడ్డ ఉంటుంది. పరదేశంలో మనం చూస్తాం. కొంతమంది ఇది రాకూడని గర్భధారణ వచ్చిందండి, పేరెంట్స్కి ఇష్టం లేదు, తీసేసుకోవాలన్నప్పుడు అది బిఫోర్ తీసుకుంటేనే మంచిది, తర్వాత ఆ సాహసం చేయకూడదు. అది ఒక హత్య, చట్టబద్ధంగా కూడా భ్రూణ హత్య తప్పది. అలా చేయకూడదు ఎవరు, దాన్ని మనం ప్రోత్సహించకూడదు, చట్టం కూడా దానికి ఒప్పుకో, అది కరెక్ట్ కాదు. ఎందుకు అంటే దేవుడు చెప్పిన మాట అది. మనమేమో సగము అమ్మ కడుపులో తయారయ్యాము, మన ఆత్మేమో పాతాళ గర్భములో తయారైంది. 4వ నెలలో ఈ ఆత్మ అమ్మ కడుపులోకి వస్తుంది కదా, మిగిలిన 9 నెలల్లో 4 పోతే ఎంత? 5 నెలలు కదా. మిగిలిన 5 నెలలు ఈ ఆత్మ శరీరం కలిసే పెరుగుతాయి అన్నమాట, ఇవి కలిసే ఉంటాయి. అందుకే మనకి ఎప్పుడు డౌట్ ఉంటుంది, అసలు నేను ఆత్మనా శరీరాన్నా అని. అసలు నేను ఆత్మను కలిగి ఉన్న శరీరాన్నా, లేక శరీరము ధరించుకున్న ఆత్మనా? ఒకసారి ఈ శరీరం వ్యర్థం అనిపిస్తుంది, ఒకసారి ఈ శరీరం చాలా ప్రాముఖ్యం అనిపిస్తుంది. ఈ కన్ఫ్యూజ్ అనేది ప్రతి మనిషికి జీవితకాలం ఉంటుంది. ఎందుకంటే ఇది రహస్యం. సగమేమో మనం తల్లి గర్భములో తయారయ్యాము, సగమేమో పాతాళములో మనం తయారయ్యాము.